ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్స్ సంబంధించి మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ అది కూడా గవర్నమెంట్ ప్రైవేట్ సంబంధించి రిలీజ్ చేశారన్నమాట. యాక్చువల్లీ నేను నైట్ చూశాను, అంటే మనకి ఆగస్టు 8వ తేదీన నైట్ అయితే నేను చూశాను అనమాట. కాకపోతే వీడియో ఈరోజు చేయాలి, సండే రావాలి వీడియో. కాకపోతే ఎంపీసీ సీట్ అలాట్మెంట్ వల్ల చాలా డేస్ అయితే లేట్ అయితే కావడం జరుగుతుంది. వీడియో వచ్చేసరికి లేట్గానే పోస్ట్ చేస్తాను. మెయిన్గా ఈ వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో ఎటువంటి పాయింట్స్ అయితే చూసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దానిపై ప్రెస్ చేస్తే మనకి కట్ ఆఫ్ డేటా అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఈ విధంగా రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ డేటా, ఇంకోటి కిందకి వెళ్తే ప్రైవేట్ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ డేటా. రెండు క్లియర్గా అయితే చెప్తాను. ఒక డెమో ఫార్మేట్ అయితే చెప్తాను, మీ అంతటా మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి కిందకి వెళ్తే కనుక మనం దీంట్లో చూడాల్సిన ఇన్ఫర్మేషన్ క్యాస్ట్ కేటగిరీ, తర్వాత అన్రిజర్వ్డ్ రీజన్, ఏ రీజన్, ఎస్ఓ రీజన్, మంది నాన్ ఫార్మర్ కోటానా ఫార్మర్ కోటానా, సో ఒకసారి అన్ని తెలుసుకున్న తర్వాత చెక్ చేసుకోగలుగుతారు. సపోజ్ నేను బీసీబీ ఫార్మర్ కోటా ఏ రీజన్లో ఎంత ర్యాంక్ స్టాప్ అయితే కావడం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. బీసీబీ కాబట్టి ఇది నాన్ ఫార్మర్ కోటా, అదండి సారీ ఫార్మర్ కోటాలో ఏ రీజన్లో ఎంతవరకు ఆగిందంటే ఇక్కడ 39,551 ర్యాంక్ దగ్గర స్టాప్ అయితే కావడం జరిగింది. సో మనం ఫార్మర్ కోటాకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి సీట్ రావడానికి. నాన్ ఫార్మర్ కోటాలో కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూస్తున్నారు కదా, బీసీబీలో ఇది నాన్ ఫార్మర్ కోటా 6,610 ర్యాంక్ వస్తే లాస్ట్న సీట్ అయితే రావడం జరిగింది. ఈ తర్వాత ఏ విద్యార్థికి సీట్ అయితే రాలేదు, ఇంతలోపు వస్తే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఫార్మర్ కోటాలో 40,000 వచ్చిన సీట్ అయితే రావడం జరిగింది. సో అందుకే చెప్తాను, ఇలా మీ ర్యాంక్ బట్టి, మీ క్యాస్ట్ బట్టి మీ ఫార్మర్ కోటానా ఆ నాన్ ఫార్మర్ కోటానా క్లియర్గా క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత ఇది వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ డేటా. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో మీ క్యాస్ట్ చూసుకోండి, తర్వాత జనరల్లో ఉమెన్ చూసుకోండి. మనకి నాన్ ఫార్మర్ కోటాలో ఓసీ ప్రైవేట్ కాలేజీలో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మనకి 10,000 వచ్చిన ర్యాంక్ అయితే వచ్చింది. దీంట్లో ప్రైవేట్లో కొంచెం ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట గవర్నమెంట్తో పోల్చుకుంటే. మనకి బీసీఐ దాంట్లో 11,000 వచ్చిన సీట్ అయితే వచ్చింది. ఇలా మనకి ప్రైవేటు గవర్నమెంట్ రెండు రకాలు అయితే ఉంటాయి. అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. మనకి వెబ్సైట్ కూడా పెట్టారు. సో అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నమాట. సో అందరు ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ లో మెయిన్ గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్ తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్ గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ, మనకి స్టడీ కానీ, ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీ ఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్ గా బిఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్ లో కన్వీనర్ సీట్స్ తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్ గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్ గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను పెట్టిన వెబ్సైట్లో అందులో అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోవడం కూడా ఈజీ అయితే ఉంటుంది.